నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ అయితే గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించే కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వింటుంటే కొంచెం కన్ఫ్యూజన్ గాను ఉంది, కొంచెం క్లారిటీ వచ్చి రానట్టుగాను ఉంది. ఇంతకు ఆయన ఏం మాట్లాడారు, అక్కడ రావాల్సిన క్లారిటీ ఏంటి అనే విషయాల గురించి రోజు మనం చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అయితే అమరవీరుల స్తూపం దగ్గర యువతను ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే నిరుద్యోగుల వల్ల ఎంతో మంది యువత తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం వల్ల యువత కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ విధంగా చూసుకుంటే అవును కరెక్టే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం యువత. బికాస్ దట్ రీజన్ నిరుద్యోగులు. ఎస్, నిరుద్యోగులకు ఇప్పటికైనా అవకాశాలు వస్తాయేమో, వారికి ఉద్యోగాలు వస్తాయేమో, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందేమో అన్న కేవలం ఒకే ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎందుకు మళ్ళీ ప్రస్తావించారు రాజగోపాల్ రెడ్డి అంటే, రానున్న ఎలక్షన్లో మళ్ళీ ఆయన ధీమా ఇస్తున్నట్ల మళ్ళీ యువత అందరు కలిసి ఒకటయ్యి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తాం అని కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అంటే ఈ హామీల వెనుక ఏంటి, మళ్ళీ యువత అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అనడానిక. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం ఆయన సాయశక్తిలో ప్రయత్నించాలి కాబట్టి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇట్స్ కరెక్ట్. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆయన చాలా చక్కగానే చెప్పారు. కానీ ఇక్కడ కొన్ని కీలక విషయాలను కూడా ప్రస్తావించారు. ఏంటి అంటే, ఇలాగే ఉంటే రేపొద్దున నేపాల్కి పట్టిన గతే తెలంగాణకు కూడా పడుతుంది అన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యువతతో పెట్టుకోవద్దండి, యువతతో పెట్టుకుంటే వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తితే ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి అన్న రీతిలో అయితే మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. అంటే ఈ విధంగా చూసుకుంటే ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి మీద యువతను ఉసగొలుపుతున్నారని కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. వ్యాఖ్యలు వినపడడం కాదు, ఆయన మాటలు వింటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే క్లారిటీ వస్తుందన్నమాట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, కానీ రేవంత్ రెడ్డి మాత్రం వద్దు. అంతే కదా దాని అర్థం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఉన్న పలంగా సీఎం సీట్ నుంచి దిగిపోవాలి, యువతంతా ఏకమైపోవాలి. ఎందుకంటే ఉద్యోగాల కల్పన లేదు. ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉధృతమయ్యి రేవంత్ రెడ్డిని దించే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా రాజగోపాల్ రెడ్డికి ముందుగానే కొన్ని వర్గాల ద్వారా ఏమన్నా సమాచారం అందిందేమో. అందుకే ఇంకా వాళ్ళని ఉసుగొల్పడానికి ఈ మాటలు అంటున్నారేమో. మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా పడ్డం లేదు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. దేనికోసం అంటే మంత్రి పదవి కోసం. తనకు రాబోయే మంత్రి పదవికి కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే అడ్డున్నారనే సంకేతంతోనే ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకుంటున్నారా? ఇద్దరు ఉంది ఒకటే పార్టీలోనే, ఇద్దరు పార్టీ డెవలప్ కోసం కష్టపడాల్సిన వాళ్ళే. అటువంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎందుకు ఇన్ని ఆరోపణలు? అసలు ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఈయన ఇండైరెక్ట్గా ఉసిగొలుపుతున్నాడా, లేకపోతే పార్టీని అభివృద్ధి చేయడానికి ఇలాంటి మాటలు అంటున్నారా? అసలు ఏంటి ఈ అంతరార్థం ఏంటి అనే విషయాల గురించి రోజు మనం చర్చించుకుందాం. ఈ విధంగా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి తన మాటల ద్వారా అర్థమైంది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో నాకు అధికారం కావాలి, బట్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండకూడదు. దేనికోసం అంటే, అసలు యాక్చువల్లీ ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వర్గం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఆయన డిస్టిక్ వైజ్గా చూసుకుంటే ఆల్రెడీ అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈయనకు కూడా అదే మంత్రి పదవి ఇచ్చామనుకోండి, ఇద్దరు మంత్రి పదవులు ఒకటే కుటుంబం నుంచే ఉన్న వాళ్ళు అవుతారు. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న వాళ్ళే అవుతారు. ఈ విధంగా చూసుకుంటే అందరికీ అవకాశాలు రావాలి కాబట్టి ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ రెడ్డికి ఇచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వస్తాయి. అంటే రెడ్డి సామాజిక వర్గం డెవలప్మెంట్ కోసమే చూస్తున్న తప్ప మిగిలిన వర్గాల సంగతి ఏంటి అని. ఈ విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుబాటును ఎదుర్కొనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అలా ఆప్షన్లో ఉంచారు. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి తీసుకుంది కూడా తనకి మంత్రి పదవి ఇస్తానని కొన్ని వ్యాఖ్యల వల్లే తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎవరు ఊహించని రీతిలో ఆయనకి మంత్రి పదవి అనేది కనీసం రాదు అని ఆయనకి తెలిసినా సరే ఆయన పోరాటం ఆయన చేయడం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా రైజ్ అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే యువతని ఉద్దేశించిన ఈ మాటలు ఇప్పుడు కీలకంగా మారాయి. మరి రాజగోపాల్ రెడ్డి నిజంగానే ఇలాంటి ఉద్దేశాలతోనే, అంటే యువత అంతా మమేకమయ్యి ఇప్పుడు తిరుగుబాటు లేవనెత్తాలి అన్న ఉద్దేశంతో, యాక్చువల్లీ ఇక్కడ యువతకి ఎవరికి కూడా ఆ ఒపీనియన్ లేదు. ఇప్పుడు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసినట్టు అంటే యువతకు గుర్తు చేస్తున్నారనే కొంతమంది అంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఆయన మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.